వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ మనస్థితిని ఏమనాలి అంటే చాట్ జీపీటీ కూడా నేనేం చెప్పలేనరా దయచేసి నన్ను అడక్కని చెప్పి వదిలేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని కాపీ పేస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మనస్థితి ఏంటి, అసలు ఎలాగ దీన్ని అభివర్ణించాలి, ఆయన ఏమనుకుంటున్నారు దీని మీద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పలేకపోయింది. మరి ఏమనాలి? ఆయన రాసిన ట్వీట్ ఏంటంటే సీదిరి అప్పలరాజు గారికి సంబంధించి, నిన్నెవరో గారు అని పెట్టొద్దు అన్నారు, బట్ వయసురిచ్చే వాళ్ళకి మాజీ మంత్రి కాబట్టి పెట్టాలి. బట్ ఈ పర్టికులర్ అంశంలో గారు తీసేయచ్చు. సీదిరి అప్పలరాజుకి సంబంధించి ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడా, ఒక వ్యక్తి మరణానికి కారకుడయ్యాడా? దానికి సమాధానం ఉందా చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వస్తుంది 18 ఏళ్ల పిల్లాడు, లైసెన్స్ ఎల్ఎల్ఆర్ మాత్రమే వచ్చింది, అంటే లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే వచ్చింది, ఒరిజినల్ లైసెన్స్ కూడా ఇంకా రాలేదు, పర్మనెంట్ లైసెన్స్ రాలా. పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణ మీద యాక్సిడెంట్కు సంబంధించిన సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజును కూడా అరెస్ట్ చేయడం చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగా చేసిన అసలు తప్పేంటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా, పలాస ప్రజల తరఫున నిలబడ్డమా, ఒక డాక్టర్గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబు గారు తన రాజకీయ ఎజెండాని ఎల్లో మీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్ట వ్యవస్థ ఇదేనా? మరి టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను ఇలాగే అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలు ప్రశ్నిస్తున్న నాయకుల కేసుల్లో ఇరికించి వారి గొంతు నొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనక వినిపిస్తున్నటువంటి కుట్ర. సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి సొంత ప్రతిభతోటి ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి ఎంతోమందికి సేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైఎస్ఆర్సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రజలకి సేవలు అందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడడం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెల కాపరిని ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సిగ్గుండాలి మాట్లాడడానికి. గొర్రెల కాపరిని ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలా? ఒక మనిషి చచ్చిపోయాడు స్వామి, మనిషి చచ్చిపోయాడు అక్కడ. ఒకసారి ఒక వీడియో చూపిస్తాను మీకు. కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి, కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరినో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. యాక్సిడెంట్ అంటే బైక్, కారు రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం. నీళ్లతో పెడుతున్నావా జ్వరంతో ఉన్న పిల్లాడికి? ఏడ్ చేస్తాను, నా పరిస్థితి చేస్తాను, ఆవుల మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కారు తెచ్చిస్తే పెడుతున్నాను పిల్లలకి. మన అక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టేస్తాను. మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా కూడా 10 రూపాయలు లేదు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సీదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. నువ్వు అంత డబ్బుగాలోడు అయితే నీకు అవులేడు చేయలేరా? నీకు పదవి ఉన్నది, నీకేడు చేయలేము. నిజమే, నేను చేయలేము. డబ్బు ఉందో, ధనం ఉందో, బియ్యం ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చెప్పుతుందని 1,50,000 ఇస్తాను, పాసి పనులు నా ఇంట్లో చేస్తుంది, నా పాటలు తోలమన్నాడు. డాడీ ఏడని నాటికి గుర్తు పెడుతున్నాడు. చెన్నోడే పెద్దోడు, ఇంకెక్కువనే చెన్నోడే వేగాడతాడు. ఆడు ఇంట్లో ఆడిపోయాడు, ఆడు భూమి ఉంది, ఆడు డబ్బు కొన్నది, పదవి ఉన్నది. మాకు పదవి లేదు, మాకు బలం లేదు, మాకు మేమేడు చేయాలి. ఇంకా ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండడంతో నేడుకి పిలిచిన వాళ్ళు లేరు. ఈ పది మేము ఇక్కడ ఉన్నాము, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడుతుంటారు, ఆలోచనలకు తగులుతాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. సో ఇప్పుడు ఆయన ట్వీట్లో సారాంశం మనం చూసుకుంటే మరి ఏమనాలి? పొరపాటున యాక్సిడెంట్ జరిగిందా? సరే, పొరపాటున యాక్సిడెంటే జరిగింది. ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటాయి. పొరపాటున జరిగి అతను ఏమైనా అక్కడ గాయపడ్డాడు అంటే బండి మీద తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయాలి. అది లేదు.
అది లేదు, చచ్చిపోయాడు అక్కడ, వదిలేశాడు, బండి వేసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి స్వయంగా సీదిరి అప్పలరాజే కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. పోలీసులు మేనేజ్ చేశాడు. మేనేజ్ చేసి లేదు గుద్దింది నా కొడుకు కాదు, ఇగో వేరే కార్యకర్త కొడుకున్నాడు, వాడిని వెనకాల కూర్చోబెట్టేద్దాం, లేదంటే వాడు బండి నడుపుతున్నాడు పెట్టేసి కేసు వాడి మీద దోసేద్దాం, దానికి కూడా సిద్ధపడిపోయారు. మరి ఇదంతా నేరం కాదా? మరి ఇప్పుడు ఈ బాధితులకు ఏం చెప్తారు? ఇప్పుడు గొర్రెల కాపరి అని చెప్పని అన్నారు, గొర్రెల కాపరి ఇలా అయ్యింది అన్నారు. బీసీ నేత సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబంలో పుట్టి ఇంత దాకా ఎదిగి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయినటువంటి సామాన్యుడిగా ఉన్న అసామాన్యుడు అని చెప్పి పొగుడుతున్నారు. మరి ఆ గొర్రెల కాపరి గొర్రెల కాపరి అని మాత్రమే పెట్టారే, పేరెందుకు పెట్టలా, ముందు కులం ఎందుకు పెట్టలా? అతను కూడా బీసీఏగా, మరి అతను కూడా బీసీఏగా. దీన్ని దిక్కుమాల రాజకీయం అంటారా, ఏమనాలి? ఆధారాలన్నీ ఉన్నాయి కేసుకు సంబంధించి. క్రిమినల్ కాన్స్పిరసీ అనేది కనిపిస్తుంది. అందులో ఒక ప్రమాదం జరిగింది, ప్రమాదంలో వ్యక్తి మరణించారు. మరణానికి కారణమైనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. చట్టం చదువుకోలే, లేదా పక్కనున్న వాళ్ళు ఎవరు చెప్పలేదా? నైతికత, మానవ విలువలు, మానవత్వం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలోంచి తీసేశాడు బేసిక్గా. అందుకని చెప్పే ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. ఇక్కడ క్లియర్ కట్గా నిందితుడైనటువంటి సీదిరి అప్పలరాజు, ప్రమాదానికి కారణమైనటువంటి ఆరవ్ వర్మ అని అనుకోవచ్చు, కానీ నిందితుడైనటువంటి సీదిరి అప్పలరాజు అనాలి. ఎందుకో తెలుసా? పోలీసులకు ఫోన్లు చేసి మేనేజ్ చేసి మొత్తం అంతా కూడా సాక్ష్యాధారాలు మాయం చేసేసి లేదు అలా జరిగింది. ఇంకా రెండోది ఏంటంటే, చాలా హీనంగా అధికారం, డబ్బు నాకు ఉంది కదా, ఒక పార్టీలో ఉన్నాను కదా అనేటువంటి ఒక మదంతో ఆ బాధిత కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళని పని మనుషులుగా, నా ఇంట్లో పాచి పనులు చేయండి, ఓ 1,50,000 మీ మొహాన్న కొడతాను అని చెప్పి తన అహంకారాన్ని చూపించాడు. మరి ఇప్పుడు సీదిరి అప్పలరాజుకి మద్దతు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరికి మద్దతు ఇస్తున్నట్టు? నేరానిక, బాధితులక? ఇన్ జనరల్గా ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే బాధితులు, దానికి బాధ్యులు ఇద్దరు ఉంటారండి. సమాజం మొత్తం బాధితులకే ముందు అండగా ఉంటుంది. ఎవరైనా సరే ముందు బాధితులకే అండగా మాట్లాడతారు. సరే లేదు, బాధితులది పొరపాటు ఉంది, బాధ్యులది కాదు అంటే, అర్రే ఏదైనా సరే పాపం వాళ్ళ ఇంట్లో మనిషి ఇలా చనిపోయాడు, పొరపాటున్నా కానీ వాళ్ళకి ఇలా అయింది కదా, వీళ్ళ తప్పు కూడా ఏం లేదు కదా, కానీ అలా జరిగి ఉండకూడదని న్యూట్రల్గా మాట్లాడతారు. లేదు ఖచ్చితంగా వీళ్ళు చేశారు, వీళ్ళ పొరపాటు, వీళ్ళ అజాగ్రత్త వల్ల యాక్సిడెంట్ జరిగి వాళ్ళకి ఎలా అయింది అంటే నిందితుల పక్షాన్ని ఎవడన్నా వాదిస్తాడా, ఎవడన్నా మాట్లాడతాడా? నిన్న అక్కడికి ఏదో పెద్ద ఒక విప్లవాన్ని సృష్టించేసినట్టు, ఒక పెద్ద ఘనకార్యం చేసేసినట్టు, ఏదో గొప్ప పని చేసినట్టుగా భుజాల మీదకి ఎత్తుకుంటే ఈయనేమో పిడికిలెత్తి గట్టిగా ఇలా అనడం సీదిరి అప్పలరాజు సిగ్గు అనేది లేకుండా. ఎందుకు అరెస్ట్ చేశారనేది తెలీదు. ఆ మాత్రం సానుభూతి తెచ్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం. అంటే ఒక కుటుంబం కూలిపోయినా సరే, అక్కడ ఒక కుటుంబ పెద్ద చనిపోయినా సరే కనీసం మానవత్వం కూడా లేదు అంటే మరి వీళ్ళని ఏమనాలి? ఇంకా వీళ్ళ పార్టీ నేతల యొక్క ఆలోచన ఏంటి అని ఏ విధంగా తీసుకోవాలి? ఆ రోజు కూడా అంతే, ఓ పరామర్శ కోసం అని చెప్పి అది కూడా ఏంటి, ఎన్నికల్లో బెట్టింగ్ కాసి తర్వాత ఆ అప్పులు తీర్చలాక ఆత్మహత్య చేసుకున్నాడు. వేధింపుల వల్లే చనిపోయాడు అని చెప్పి ఒక నెరేటివ్ క్రియేట్ చేసి సత్తెనపల్లి దగ్గర ఎక్కడ సంపారు, అక్కడికి వెళ్ళి ఏంటి ఆయనకి విగ్రహం పెట్టారట, బూతులు తిడుతూ అందరినీ ఇది చేసిన దానికి విగ్రహం పెట్టారట. అక్కడికి వెళ్తూ కాన్వాయ్లో, అది కూడా జగన్మోహన్ రెడ్డి కూర్చున్న ఆ కార్ కిందే, టైర్ కిందే ఒక ముసలాయిని తొక్కిచ్చేసి వెళ్ళిపోయారు. అతన్ని తీసుకెళ్ళి పక్కన పడేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే చనిపోయాడు, తుప్పల్లో పడేసి వెళ్ళిపోయారు. మరి అలాంటి నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు నేరస్తులను గాక బాధితుల పక్షాన ఉంటారని ఎలా అనుకుంటాం? సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మనస్థితి ఏంటి అనేదానికి ఇందాక అన్నాను చూసారా, జీపీటీని అడిగితే చెప్పిందానంటే కొన్ని ముఖ్యాంశాలు కనిపిస్తున్నాయి అనేది. మొదటగా ఒక క్రిమినల్ కేసుని రాజకీయ కక్ష సాధింపు కేసుగా ఫ్రేమ్ చేయడం. అసలు ప్రమాదం ఏం జరిగింది, పోలీసులు ఏ విధంగా కేసు పెట్టారు, ఏ ఆధారాలతో పెట్టారు అనే చర్చ కంటే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అనేటువంటిది ముందుకు తీసుకెళ్లడం. అంటే ప్రజల దృష్టి ఇక్కడ కేసు వాస్తవాల మీద కాకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాల మీద ఇది నెరేట్ అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశం. ఇక రెండవది, ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబానికి సానుభూతి కోణాలు చూపించడం. సీదిరి అప్పలరాజు బీసీ నాయకుడు, మత్స్యకార కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి, డాక్టర్గా సేవ చేశాడు, ప్రజల ఆశీర్వాదంతో ఇంత మంచి వ్యక్తిని వేధించేస్తున్నారు అనేటువంటి ఒక భావన. ఇక మూడోది, చట్టపరమైన అంశాన్ని దీంతో కలపడం. ఇక్కడ సెక్షన్లు అవన్నీ రేపు కోర్టులో ఉంటాయి, ఏం చేస్తారు అనేది వాళ్ళు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి ఏముంది సంబంధం ఇందులో చెప్పడానికి?
తర్వాత డబుల్ స్టాండర్డ్స్ ఆరోపణలు. టీడీపీ నాయకుల కుటుంబ సభ్యుల మీద కూడా ఇదే విధంగా చర్యలు తీసుకుంటారా? ఎస్, డెఫినెట్గా తీసుకుంటారు. ఇక పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం, ఒక వ్యక్తిగత కేసును రాజకీయ కథనంగా మార్చడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి మెయిన్. వ్యక్తి కంటే ఇక్కడ పార్టీకే ప్రాధాన్యత ఇవ్వడం, చట్టపరమైన ప్రక్రియను రాజకీయ వేధింపుగా చిత్రీకరించడం, బాధితుల కోణాన్ని పక్కన పెట్టేసి నిందితుడి చుట్టూనే రాజకీయం చేయడం అనేది ఇదొకటి. జవాబుదారీతనం కంటే విధేయత, రాజకీయ విధేయతగా, పొలిటికల్ లాయల్టీకి ఎక్కువ విలువ ఇవ్వడం. ఏ కేసునైనా కుట్రగా మలిచేసి పార్టీ శ్రేణులను ఇంకేముంది అదుకు కూటమి ప్రభుత్వం ఇలా చేస్తుంది మీరు రెచ్చిపోండ్రా అని రెచ్చగొట్టడం. ఒక కేసు విచారణ కూడా ఇంకా పూర్తి కాకముందే అక్కడ సమర్థించడం. ఇది చట్టాన్ని గౌరవించడం కాదు, వ్యక్తి చేసిన తప్పును కూడా రాజకీయ కవచంతో కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం. నేరం చేసిన వ్యక్తిని కాపాడేందుకు బాధితుడికి న్యాయం జరగకుండా రాజకీయ కథనాన్ని ఇక్కడ వినియోగించడం. ఇది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రకారం ఆయన చేస్తున్నటువంటి దానికి సంబంధించింది. పైపెచ్చి అంటాడు, నేను ఒక 1000 మందికో 10,000 మందికో దొరికింది. పేషెంట్ జబ్బును బాగు చేయాలా, పేషెంట్ ప్రాణాలని నిలబెట్టడం అన్నటువంటిది నా వృత్తి. సో నేను డాక్టర్ కోర్స్ చదివి కొన్ని 1000 మందికో 10,000 మందికో నేను చక్కగా వైద్యం చేసి వాళ్ళందరి ప్రాణాలను కాపాడగలిగితే అంత మాత్రాన్ని ఈజ్ ఇట్ ఏ పాస్పోర్ట్ ఫర్ మీ టు కిల్ సంబడి ఎల్స్? ఒక 1000 మందిని బాగు చేస్తానో 10,000 మందిని నేను బాగు చేస్తానని చెప్పి ఒకరో ఇద్దరునో నేను ఉద్దేశపూర్వకంగానో డెలిబరేట్ గానో నేను చంపేస్తాను అంటే ఈ 10,000 మంది వచ్చి డాక్టర్ మర్డర్ కాదు, ఈజ్ నాట్ ఏ క్రిమినల్, మా అందరికి బాగు చేశాడు కాబట్టి ఆయన మంచివాడు, ఆయన మీరు ఎలాగ ఆయన అరెస్ట్ చేస్తారంటే సాధ్యపడుతుందా? అదనమాట సంగతి. నేనేమన్నా క్రిమినల్ కాకుండా పోతానా? 1000 మందికో 10,000 మందికో నేను డాక్టర్గా నేను సేవలు అందించాను, ప్రాణాలు కాపాడాను. ఎవరిని తెలుసో తెలియకో నా వల్ల ఎవరైనా చనిపోతే నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను ఇంతమందికి చేశాను కాబట్టి ఇదేదో తెలుసో తెలియకో పొరపాటున కొద్దో గొప్ప అన్నట్టుగా జరిగింది కాబట్టి నన్ను క్రిమినల్ అనకుండా పోతారా అని ఆ రోజేమో నీతులు చెప్తాడు. ఇప్పుడు వచ్చేమో అబ్బబ్బే లేదు ఇదంతా రాజకీయ కుట్ర. ఇది ఈ నేరస్తుడు చెప్పేది. ఈ నేరస్తుడిని సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి నేరస్తుడు అనొచ్చా? ఎందుకంటే ఒక నేరాన్ని సమర్థించామంటే దాన్ని కూడా నేరం అనే అనాలి. సో ఆ రకంగా చూసినప్పుడు ఆ నేర ప్రవృత్తి, ఆ నేరపూరితమైనటువంటి మనస్తత్వం ఇవే జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయేమో అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ నేరాన్ని ప్రోత్సహించడం తప్పితే బాధిత కుటుంబాలు అనేవి వాళ్ళకి కనిపించవు, కూలిపోయిన కుటుంబాలు అస్సలు కనిపించవు. న్యాయం వాళ్ళకి జరగడం అనేది వాళ్ళకి అవసరమే లేదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.